శ్రీమాత్రే నమః. రేపు మహాశివరాత్రి కదా. మహాశివరాత్రికి ఎవరైతే గోత్రనామాలు నమోదు చేసుకున్నారో వాళ్ళందరి పేరున ఈ మహాశివరాత్రి రోజు జరిగే అన్ని కార్యక్రమాలలోనూ వాళ్ళను కూడా భాగస్వాములుగా చేస్తారు. కొంతమందికి రిషీట్లు రాలేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఆందోళన పడవలసిన అవసరం లేదు. వాళ్ళ పేర్లను కూడా అక్కడ అర్చన జరుగుతుంది మీరు గోత్రనామాలు నమోదు చేసుకుంటే. సరే, ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి అవన్నీ మనం వీడియో చివరిలో చెప్పుకుందాం. ఈ రోజు ఒక అద్భుతమైన భక్తుడి చరిత్ర తెలుసుకుందాం. చక్రపాణి రంగనాథుడు. ఈ చక్రపాణి రంగనాథుడు జన్మతః శ్రీ వైష్ణవ అన్నమాట. అప్పటి పరిస్థితుల్లో శైవులకి వైష్ణవులకి చాలా ఆహ్లాదకరమైన వాదన ఉండేదన్నమాట. ఎవరిని తిట్టుకునేవారు కాదు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేవారు ఏం కాదు, జుట్టు పీక్కునేవాళ్ళు కాదు, నా ఆచార్యుడు గొప్ప అంటే నా ఆచార్యుడు గొప్ప అని అనుకునేవాళ్ళు కాదు, నా సంప్రదాయం గొప్ప అంటే నా సంప్రదాయం గొప్ప అని అనుకునేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే మన గొప్పతనం నిరూపించుకోవాలి అంటే మనం మనలో ఉన్న కొన్నింటిని ఎదుటివాడికి చెప్పి వాళ్ళని వాదనలో ఓడించాలి. అలా ఆహ్లాదకరంగా ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాదనలు చేసేవారు. చేసి ఎవరు ఓడిపోతే వాళ్ళని నిందించేవారు కూడా కాదు. అయ్యో ఓడిపోయాం, ఇంకా మనం పెంచుకోవాలి, ఆ విధంగా ఉండేదన్నమాట. సరే, పాలుకురికి సోమనాథుడి కాలం అనమాట ఈ చక్రపాణి రంగనాథుడు కూడా. ఈ పాలుకురికి సోమనాథుడి గారు ఏం చేసేవారంటే ఆయన శైవాన్ని వ్యాప్తి చేసేవారు, ఈ రంగనాథుడేమో వైష్ణవాన్ని వ్యాప్తి చేసేవారు. ఒకసారి రంగనాథుడి గారికి అనిపిస్తుంది పాలుకురికి సోమనాథుడితో వాదన చేయాలి, ఎందుకంటే శైవాన్ని బాగా వ్యాప్తి చెందిస్తున్నారు, నేను కూడా నా వైష్ణవాన్ని గెలిపించుకోవాలి, నా వైష్ణవంలో ఉన్న వాటిని కూడా నేను అతనితో వాదన చేసి నేను గెలవాలి అనుకుంటారు. ఇప్పుడు వాదనకు వెళ్తే ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు కదా. రంగనాథుడేమో పాలుకురికి సోమనాథుడి గారి ఇంటికి వెళ్తే పాలుకురికి సోమనాథుడి గారు సాదరంగా ఆహ్వానిస్తారు. నేను వాదించాలి అని అంటే అప్పుడేమో పాలుకురికి సోమనాథుడి గారి ఆయన కొడుకుతో వాదించమని చెప్తారు. ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు వాదనలో పాల్గొంటారు. ఈ రంగనాథుడేమో ఓడిపోతారు. ఇప్పుడు వెంటనే కింద కామెంట్ పెట్టకండి, వైష్ణవుడు కాబట్టి ఓడిపోయాడని చెప్తున్నారు అని అనకండి. విద్యారణ్య స్వామి వారు కూడా అక్షోభ్య తీర్థతో వాదన చేసినప్పుడు విద్యారణ్యుల వారు కూడా ఒకానొక సమయంలో ఓడిపోయారు. వాదన అన్నాక ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది పై చేయి అవుతుంది, అంతే అంతే తప్ప వాళ్ళు ఇంకెందుకు పనికి రారు అని కాదు అర్థం. సరే, ఈ రంగనాథుడు ఓడిపోతే ఆయన కనిపిస్తుంది, లేదు నేను ఇంకా నా బలాన్ని పెంచుకోవాలి, నా సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవాలి, నా పాండిత్యాన్ని ఇంకా పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటారనమాట. అనుకుని అక్కడి నుంచి అహోబిలం బయలుదేరుతారు. అహోబిలం బయలుదేరుతూ ఉంటే అక్కడ మధ్యలో శ్రీశైలాన్ని దాటవలసి వస్తుంది. దూరంగా శిఖరాలు అవన్నీ కనిపిస్తాయి, అక్కడేమో కోలాహలంగా వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అడుగుతారనమాట ఈ రంగనాథుడు ఏమనంటే ఎక్కడికి వచ్చాం, ఎంతవరకు వచ్చాం, ఏంటి దూరంగా కనిపిస్తున్నాయంటే అక్కడ శిష్యులు చెప్తారు, మనమేమో శ్రీశైలం వరకు వచ్చాము, శిఖరం కనిపిస్తోంది, అదేంటి కోలాహలంగా ఉంది, భక్తులందరూ వచ్చారు ఇక్కడికి అని చెప్తే వెంటనే రంగనాథుడు జన్మతః శ్రీ వైష్ణవ కదా. అప్పట్లో ఏంటంటే కొంచెం ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. ఆయన ఏం చేస్తారు అంటే పల్లకి తెరలు వేయించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అహోబిలం వచ్చేస్తారు. అహోబిలం వచ్చేసరికి రంగనాథుడికి కళ్ళు పోతే ఆయనకి మనసులో అనిపిస్తుంది, అయ్యో నేను ఆ శ్రీశైల శిఖరాన్ని చూడకుండా అది కనిపించకూడదని చెప్పి తెర అడ్డు వేసేసాను కదా, అందుకే భగవంతుడు ఇలా చేశాడా అని మనసులో అనుకుంటాడు. కానీ అక్కడున్న ఈ శిష్యులకు అర్థమైపోతుంది ఈయన తప్పు చేశారు, అయ్యో అనవసరంగా అనుకున్నారు అని. సరే ఏమో ఆ అహోబిలం వెళ్ళారు. నారసింహస్వామి వారిని ధ్యానిస్తారు. ఆ రోజు అక్కడే కూర్చుని ఆయన ధ్యానంలో వెళ్ళి బాగా బాధపడుతూ ఉంటారనమాట. ఆ రోజు రాత్రి కలలో ఈ రంగనాథుడికేమో నారసింహస్వామి వారు కనిపించి, నువ్వు తప్పు చేశావు, నాకు పరమేశ్వరుడికి భేదం లేదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుడిని శరణు వేడు, నీ కళ్ళు వస్తాయి అని చెప్తారనమాట. అప్పుడు నారసింహస్వామి వారి చెప్పిన ఆ మాటలు పట్టుకుని ఈ రంగనాథుడు ఏం చేస్తారు అంటే శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారనమాట. నేను తప్పు చేశాను, నేను మహాపాపం చేశాను, నీకు విష్ణువుకి భేదం లేదు అని తెలుసుకోలేకపోయాను, నా కళ్ళు తిరిగి తెప్పించు, మళ్ళీ ఈ గురించి కీర్తిస్తాను అని చెప్పి అక్కడ కూర్చుని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారనమాట. శ్రీశైల రగడ మీరు అందరూ వినే ఉంటారు కదా. శ్రీశైల రగడ చేసింది ఈ చక్రపాణి రంగనాథుడే. ఎంత అద్భుతంగా ఉంటుందంటే శ్రీశైలం మొత్తాన్ని వర్ణించేస్తారు. అసలు శ్రీశైల రగడ చేస్తే మనం చదువుకుంటే ప్రతిరోజు శ్రీశైలాన్ని మానసికంగా దర్శనం చేసుకున్నట్టు అనమాట. అలాగే ఆ శ్రీశైల రగడ ద్వారా మనసులో మనం ఆ శ్రీశైల యాత్ర చేస్తే ఫలితం ఏంటో తెలుసా? గోవులని దానం ఇచ్చిన ఫలితం వస్తుంది.
ఎంతో మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. మొత్తం అంతా అందులో పెట్టేశారు. ఎంత హృదయంగా ఉంటుందో. శ్రీశైలంలో ఎవరైతే అక్కడ తపస్సు చేశారో ఆ యతుల దగ్గర నుంచి మొత్తం అన్ని వర్ణించేశారనమాట. అలా కన్నీళ్లు పెట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి ఒక కన్ను ఇచ్చేస్తారు. ఇచ్చేసి నువ్వు రెండో కన్ను నీకు కావాలి అని అనుకుంటే నువ్వు ఎవరితో అయితే వాదన చేశావో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లే నీకు ఆ రెండో కన్నుని ఇస్తారు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తే, ఈ రంగనాథుడు మళ్ళీనేమో పాల్కురికి సోమనాథుడి దగ్గరికి వెళ్తే ఆయన కొడుకుతో వాదిస్తే మళ్ళీ రెండో కన్ను వస్తుందన్నమాట. అప్పుడు ఈ రంగనాథుడు చాలా బాధపడతారు. నేను మళ్ళీ శైవంలోకి వచ్చేస్తాను అని అంటారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నువ్వు నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో, నిన్నెవరూ వద్దనలేదు, కానీ ఇంకొకరిని ద్వేషించకు అని చెప్తారు. ఇది కన్నడలో సోమనాథ పురాణంలో ఉంటుందన్నమాట. వెంటనే సోమనాథ పురాణం ఏంటండి, మళ్ళీ ఇంకోటి పుట్టించేశారా అంటారు. సోమనాథ పురాణాన్ని పుట్టించక్కర్లా, ఉప పురాణాలని వ్యాస మహర్షి శిష్యులే ఉప పురాణాలని రాశారు. మనకి తెలియదు కాబట్టి మనం దాన్ని ప్రక్షిప్తం అనుకోకూడదు. ఎందుకంటే మనం చాలా విద్యమానం పండితులం కదా, అందుకని మనకు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలిసేసి అనుకోకూడదు. మనకి తెలిసింది ఇంతే, మనకి తెలియంది ఇంత ఉంటుంది. కాబట్టి మనకి తెలియలేదు కాబట్టి అది లేదు అని ప్రక్షిప్తం అని చెప్పి అనేకండి. మనం పురాణాలు లేవు, పురాణాలు ప్రక్షిప్తాలు అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగాము అని అనుకోండి, ఆ పాపం కూడా మన ఖాతాలో పడిపోతుంది. మనకి ఏ గుడ్డు తెలియదు కాబట్టి దేవుణ్ణి తిడతాం, పురాణాలు ప్రక్షిప్తాలు అంటాం, ఆచార్యులని నింద చేస్తాం. అది మనకు వచ్చింది ఒకటే, ఎవరినైనా ఇంకొకరిని తిట్టడం తప్ప మనకి ఇంకోటి ఏం రాదు. కాబట్టి ఎంతసేపు ఇంకొకరిని తిడుతూనే ఉంటాం. సరే, ఇది ప్రత్యక్షము అనే మహానుభావులకి ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. అసలు శివకేశవులకి భేదం వాళ్లే చూపించలేదు. మన బతుకులు ఎంత చెప్పండి మనం చూపించడానికి. తిరుపార్కడల్ అని ఒక దివ్య దేశం. కొంతమంది ఏం చెప్తారంటే ఇది దివ్య దేశము అంటారు, కొంతమంది అంటారంటే ఇదేం దివ్య దేశం కాదు, తిరుపార్కడలేమో దివ్య దేశం కాబట్టి అక్కడ ఉన్న ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పెరుమాళ్ళు దాన్ని కూడా దివ్య దేశంగా పరిగణిస్తున్నారు అని చెప్తారంతే. పుండరీక మహర్షి ఆయన ఈ తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అనమాట, ఆ పరిసర ప్రాంతాల్లోకి వస్తారు. ఆ రోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు కదా. సరే, ఈయన కూడా పుష్కరిణిలో స్నానం చేసి వచ్చారు. ఈ పుండరీకుడు కూడా పరమ వైష్ణవుడు అనమాట. ముక్కోటి ఏకాదశి రోజునేమో అక్కడ పుష్కరిణిలో స్నానం చేసేసి అక్కడ ఎదురుగుండా ఉన్నది వెంకటేశ్వర స్వామి వారి ఆలయమే అనుకుని గబగబా లోపలికి వెళ్తుంటే అక్కడ నందీశ్వరుడు కనిపిస్తాడు. వెంటనే కళ్ళు మూసుకుని బయటకు వచ్చేస్తారు. అప్పుడు పరమేశ్వరుడు వృద్ధుడి రూపంలో వస్తారనమాట. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే, ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా, నేను శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలని అనుకున్నాను, ఈశ్వరుణ్ణి కాదు, నా దైవం పరమేశ్వరుడు కాదు, నా దైవం విష్ణుమూర్తి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ వృద్ధుడు అంటాడు, కాదు అది నువ్వు అనుకుంటున్న మహావిష్ణువే, పదా నేను తీసుకెళ్లి చూపిస్తాను అంటే, కాదు ఇదేమో నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ, కాబట్టి పరమేశ్వరుడు ఆలయమే, నేను రాను అంటారు. అలా అని ముండికేస్తే అప్పుడు ఆ వృద్ధుడు అంటారు, సరే నువ్వు రాకు, నీ కళ్ళకి గంతలు కడతాను, నేను లోపలికి తీసుకువెళ్తాను, నువ్వు అది మహావిష్ణువు అని చెప్పి నువ్వు నమ్మిన తర్వాతే నీ కళ్ళకున్న గంతలు తీసేయి అంటారు. సరే అని ఒప్పుకుంటారనమాట. అప్పుడు లోపలికి తీసుకువెళ్తే ఆ విగ్రహాన్ని ఇలా 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 తడుముతూ ఉంటే శంఖు చక్రాలు ఇవన్నీ ఆయన చేతికి తగులుతాయి, ఈ పుండరీక మహర్షి చేతికి తగులుతాయి. అప్పుడు వెంటనే కళ్ళకి ఉన్న గంతలు తీసేస్తారు. తీసేసి చూస్తే పానవట్టం మీద శ్రీనివాసుడు కనిపిస్తాడు, వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారనమాట. అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారు, నేను ఎంత తప్పు చేశాను, మీ ఇద్దరిని విడిగా చూశాను, మీ ఇద్దరు ఒకటే అని చెప్పి అప్పుడు ఆయన తన మనస్సుని మార్చుకుంటారు. ఈ రోజుకి కూడా అక్కడ బిల్వ దళాలతోనూ అర్చన జరుగుతుంది, తులసి దళాలతోనూ అర్చన జరుగుతుంది. వెంటనే మీరు అంటారు, బిల్వ దళాలతో అర్చన జరుగుతుంది అంటే లక్ష్మీదేవి కాబట్టి అని. మనం వాదించడానికి నోరే కదా, అందుకని ఏదైనా మాట్లాడతాం. మన నాలికి రెండు వైపులా ఉంటుందన్నమాట పదును. కానీ అక్కడ పానవట్టం మీద ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఏం చేస్తాం, తీసేద్దామా, అది ప్రక్షిప్తం అని చెప్పేద్దామా, అది అబద్ధం అని చెప్దామా, ఎవరో పుట్టించేశారని చెప్దామా, లేదు అంటే శివాలయాన్ని శ్రీనివాసుడు ఆక్రమించుకున్నాడని చెప్దామా? మన బుర్రకి ఏం తోస్తే అదే కింద కామెంట్ పెడతాం. మీరు ఎవరైనా చూడాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి, రాణిపేటలో ఉంది తమిళనాడులో. వాళ్ళిద్దరికీ భేదాన్ని చూపించేంత గొప్ప వాళ్ళమా, అంత గొప్ప బతుక మంది చెప్పండి, అంత గొప్ప బతుక కాదు కదా. ఎప్పుడైతే ఎవరైతే శివకేశవులకి భేదాన్ని చూపించారో వాళ్ళకి ఎటువంటి కర్మ పడుతుంది అనేది గరుడ పురాణం చెప్పింది.
గరుడ పురాణంలో అన్నీ ఉంటాయి. ఒకసారి చూస్తే మనకి బాగా అర్థమవుతుంది అనమాట. పోనీ కనీసం గరుడ పురాణం చదివిన తర్వాతైనా మనం భేదాలని చూపించాం. సరే, మహాశివరాత్రి రోజున మనం చేయాల్సిందేంటంటే ద్వేషము, అసూయ, కోపము ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఇవన్నీ మనసులో ఉంచుకుని అక్కడ ఈశ్వరుడికి మనం ఎంత చేసినా ఫలితం ఉండదు. మనం ఇంకొకరిని తిడుతూ ఇంకొకరిని ఏడిపిస్తూ మన బాధ్యతలని మనం నెరవేర్చకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి ఇంకొకరిని ద్వేషించకండి. మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి. మీ బాధ్యతలని మీరు నెరవేర్చుకోండి. ఆ మనసులో ఉన్న ద్వేషము, కోపము బయటికి తీసేయండి. ఈ భూమి మీద తిరుగుతున్నంతసేపే కదా మనం నోటికొచ్చినట్టు ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము. ఈ జన్మ ఇచ్చింది అందుక. ఇప్పుడు మనం ఇదంతా పోగేసుకుంటున్నాం కదా, వచ్చే జన్మలో కూడా మనం పడరాని పాటలు పడతాం చూసారా, అప్పుడు అయ్యో నేను ఎందుకే బాధ అనుభవిస్తున్నాను అని అనుకోవడానికి కూడా మనకి స్పృహ రాదు. ఎందుకంటే మనిషి జన్మ మళ్ళీ రాదు. ఈ జన్మ రావాలి అంటే మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. ఈ లోపు ఏ కుక్కగానో పందిగానో ఎవరిగానో పుడతాం. అవసరమా చెప్పండి? అవసరమా పాపాన్ని మూటగట్టుకొని మళ్ళీ ఇంకో జన్మకి తీసుకువెళ్దాం? మనమేంటో, మన సంప్రదాయం ఏంటో, మన ఆచార్యులు ఎవరో, మన ఇంటి సంప్రదాయం ఏంటో, మన ఇంటి దేవత ఎవరో, మన కుల దేవత ఎవరో చేసుకుందాం. మనకి ఇంకెవరైనా నచ్చలేదనుకోండి, తిట్టద్దు, ఓ నమస్కారం చేసి వదిలేయండి. నమస్కారం కూడా చేయట్లేదని అనుకోండి, పక్కకు వచ్చేయండి. కానీ నిందించి వాక్కుతో కర్మ మాత్రం దయచేసి చేసుకోకండి. అలాగే ఉపవాసం ఉండాలా అని అడుగుతారు. అది మీ ఓపికండి. మీ శరీరం సహకరించింది అంటే ఉపవాసం ఉండండి. లేదు అంటే పరమేశ్వర నా శరీర సంగతి నీకు తెలుసు కదా, ఉండలేనయ్యా అని ఒక మాట ఆయనకి చెప్పండి. మనం ఎవ్వరికీ చెప్పక్కర్లా. మనం చేసిన తప్పైనా మనం చేసిన మంచి అయినా సరే ఆయనకి చెప్పుకుంటే చాలు. ఆయనకి చెప్పుకుంటే ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడు. మరి జాగరణ చెయ్యాలా అని అడుగుతారు. ఉపవాసం ఉండి జాగరణ చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది అని మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఒకవేళ జాగరణ కూడా చేయలేకపోయారనుకోండి, ఆ స్థితి కూడా నాకు లేదయ్యా అని మనం ఇంకొకరిని బాధ పెట్టకుండా మన ప్రవర్తనని రుజుమార్గంలో ఉంచుకుంటే అంతకు మించి భగవంతుడు మన్నించి ఏం కోరుకోడు. మన ప్రవర్తన మనకు సరిగ్గా ఉంటే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రాన్ని చేసుకుంటూ ప్రతి మాసం మీరు మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటూ ఉంటే మనం చేసుకున్న కర్మలన్నీ దూరం అయిపోతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.